వనపర్వము. వనపర్వము లేదా అరణ్యపర్వము మహాభారతం ఇతిహాసంలోని 3వ భాగము. సంస్కృత మూలం వ్యాసుడు రచించాడు. ఆంధ్ర మహాభారతంలో కొంత భాగాన్ని నన్నయ్య అనువదించాడు. నన్నయ్య మరణించడం వలన అది అసంపూర్తిగా ఉండిపోయింది. సుమారు 200 ఏండ్ల తరువాత అరణ్యపర్వ శేషాన్ని ఎర్రన తెలుగులోనికి అనువదించాడు. సభాపర్వంలో భంగపడిన పాండవులు జోద నియమానుసారం 12 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడం ఈ పర్వంలో ముఖ్య కథాంశం. వనపర్వము ప్రథమాశ్వాసము. అరణ్యానికి వెడుతున్న పాండవులు. ఆ ప్రకారం పాండవులు ఆయుధాలతో ద్రౌపది వెంట రాగా అరణ్యానికి బయలుదేరి ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగించారు. వారి వెంట వారి సేవకులు 14,000 రథాలతో తరలి వెళ్లారు. వారి వెంట సుభద్ర, అభిమన్యుడు, ఉపపాండవులు వెళ్లారు. ఆ దృశ్యాన్ని చూసి పురజనులు ఎక్కడో ఉన్న పాండవులను పిలిపించి జోదం ఆడించి సర్వస్వం హరించి అడవులకు పంపడం భావ్యమా అనుకొని కంట తడిపెట్టారు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు క్రూరులైన దుర్యోధనాదులను ఎందుకు ఆపలేదు? ఇక్కడ ధర్మం ఎక్కడుంది? కనుక మేము కూడా మీతో అరణ్యాలకు వస్తాము అని పౌరులు పాండవుల వెంట బయలుదేరారు. ధర్మరాజు, అయ్యలారా, మీరు మా పట్ల చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞులము. మీరు ఈ వనక్లేశం భరించలేరు. మీరు మా వెంట రావద్దు, మరలిపొండి అన్నాడు. ధర్మరాజు మాటలను మన్నించి పౌరులు వెనకకు మరలి వెళ్ళారు. తరువాత వారు గంగా తీరం చేరారు. కానీ వారి వెంట నిత్యాగ్నిహోత్రులు, వారి శిష్యులు వచ్చి చేరారు. ధర్మరాజు, బ్రాహ్మణోత్తములారా, మీరు పూజ్యులు. మేము అడవులలో కందమూలములు తింటూ బ్రతకాలి. మీరు మా వెంట కష్టపడడం ఎందుకు? మరలి వెళ్ళండి అన్నాడు. అందుకు వారు, అయ్యా, మీరు లేక మేము బ్రతుకజాలము. మీ వలె మేము కందమూలాలు తింటూ ఉంటాము. మా ఆహారం మేము సంపాదించుకుంటాము. మీరు లేని హస్తినలో మేము ఉండజాలము అన్నారు. అది చూసిన ధర్మరాజు దుఃఖిస్తూ, మంచి భోజనం తినే వీరు కందమూలాలను ఎలా తినగలరు అన్నాడు. అది విని శౌనకుడు, ధర్మరాజా, ఇందుకు ఇంత చింతించతగునా? వివేకులు దేనికి దుఃఖించరు, వికలురు కారు. ఈ బంధాలు తాత్కాలికాలు కనుక కలత చెందవద్దు. బంధం వలన అభిమానం, అభిమానం వలన కోరిక, కోరిక వలన కోపం, దాని వలన ఆశ పుడతాయి. ఆశ సమస్త దోషాలకు మూలం కనుక ఆశను వదిలిపెట్టు. ధనం మీద కోరిక గలవాడు పతనమవుతాడు. ధనవంతుని చుట్టూ బంధువులు చేరి అతనిని పీడించి ధనాన్ని హరిస్తారు. ధనం వలన గర్వం, అహంకారం, భయం కలుగుతాయి. కనుక ధనార్జనకు పాల్పడవద్దు. తామరాకు మీద నీటి పొట్టులా ఉండు అని హితవు చెప్పాడు. అందుకు ధర్మరాజు, అయ్యా, ధనం నా కోసం కాదు. ఈ బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి కదా. వారు మా అతిథులు. గృహస్థునకు అతిథి పూజ పరమధర్మం కదా. ఆస్తునకు శయ్య, భయంతో ఉన్నవాడికి శరణు, అలసిన వాడికి ఆసనం కూర్చడం గృహస్థు ధర్మం. తన కోసం మాత్రం వండుకొని తినడం పాపం. కనుక అతిథి సత్కారం చెయ్యడం నా ధర్మం అన్నాడు. అందుకు శౌనకుడు, ధర్మరాజా, ఇంద్రియాలు సుఖాలను కోరతాయి. ఎంతటి జ్ఞానులకైనా ఇంద్రియాలు లొంగవు. ఇంద్రియ సుఖాలకు లోబడి దేహదారులు సంసార చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు. కానీ మహనీయులు ప్రేమ, అసూయలను వదలడం, చక్కని చిత్తవృత్తిని అలవర్చుకోవడం, ఇంద్రియాలను వశపరుచుకోవడం, తనకు నచ్చిన దీక్షను స్వీకరించడం, గురువులను సేవించడం, నియమంగా ఆహారం తినడం, విద్యను అభ్యసించడం, ఫలితం మీద ఆశ లేకుండా పనులు చేయడం అనే నియమాలను ఆచరించేవారు సంసార బంధాలను అధిగమిస్తారు. కనుక ధర్మరాజా, నీవు కూడా గురుసేవ, పెద్దలు చెప్పినది వినడం, విన్నదానిని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్న దానిని మనసులో నిలుపుకోవడం, అవసరమైన దానిని ఆచరించడం, అవసరం లేని దానిని వదిలివేయడం, వీటిని ఆచరించు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు తపస్సు చేసి ఐశ్వర్యాన్ని పొందారు. కనుక తపస్సు చేసి నీ కోరికలు తీర్చుకో అన్నాడు. ధర్మరాజు ధౌమ్యుడితో, అయ్యా, ఇదేమో అడవి. బ్రాహ్మణులు మా మాట వినరు. వీరికి మేము ఆహారం ఎలా సమకూర్చగలము అని అడిగాడు.
ధౌమ్యుడు ధర్మరాజుతో, ధర్మరాజా, జీవకోటికి ఆహారాన్ని నీటిని ప్రసాదించేది సూర్యుడు కనుక నీవు సూర్యుని ప్రార్థించి నీ కోరిక నెరవేర్చుకో అని చెప్పి ధర్మరాజుకు 108 ఆదిత్యనామాలు అర్థంతో సహా ఉపదేశించాడు. ధర్మరాజు నిష్ఠతో సూర్యుని పూజించాడు. సూర్యుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు ఒక రాగి పాత్రను ఇచ్చి, ధర్మరాజా, ఈ 12 అరణ్యవాసంలో మీరు అడవిలో సేకరించిన కందమూలాలు, ఫలాలు మీ భార్య ద్రౌపదిచే వండించిన అవి 4 విధములైన వంటకములుగా ఏర్పడతాయి. అవి ఎప్పటికీ అక్షయంగా ఉంటాయి అని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.